ఇది మిజోరం అల్లం మిషన్ మరియు అల్లం ప్రాముఖ్యతపై త్వరిత సమీక్ష. కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ సూపర్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న మన భారతదేశ అల్లం సాగును సరికొత్త స్థాయికి తీసుకెళ్లనుంది. మొదటిది, ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం ఏకంగా 189.79 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించింది. ఒక సాధారణ మసాలా దినుసు కోసం ఇన్ని కోట్ల పెట్టుబడి ఎందుకు అని మీకనిపించవచ్చు కదా? ఎందుకంటే ఇది కేవలం మన పోపుల పెట్టెకే పరిమితమైన మొక్క కాదండి. వృక్షశాస్త్రం ప్రకారం జింజిబరేసీ కుటుంబానికి చెందిన ఈ గుల్మకాయ బహువార్షిక మొక్కకు అపారమైన విలువ ఉంది. రెండవది, దీని సాగు విధానం మరియు భౌగోళిక విస్తరణ. అల్లం పంటను మనమొక సున్నితమైన అతిథితో పోల్చవచ్చండి. ఎందుకంటే మంచునుగాని లేదా సుదీర్ఘ కరువునుగాని ఇది అస్సలు తట్టుకోలేదు. దీనికి 1500 మీటర్ల ఎత్తు వరకు ఉండే వెచ్చని, తేమతో కూడిన వాతావరణం, అంటే 19 నుండి 28 డిగ్రీల ఉష్ణోగ్రత, 1500 నుండి 2500 మిల్లీమీటర్ల వర్షపాతం, ఇంకా లోమ్ లేదా ఇసుక లోమ్ నేలలు తప్పనిసరి. మీకు తెలుసా, ప్రపంచంలోనే అతిపెద్ద అల్లం ఉత్పత్తిదారుగా ఉన్న మన దేశంలో కేరళ, ఒరిస్సా, మేఘాలయ, పశ్చిమ బంగాళ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ ప్రధానంగా దీన్ని పండిస్తున్నాయి. చివరిగా, వంటగది నుండి వైద్యం వరకు దీని అద్భుతమైన ఉపయోగాలు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాలు, మిఠాయిలు, పానీయాలు, క్యాండీలు, పచ్చళ్లలో దీని వాడకం గురించి మనకు తెలిసిందే. కానీ వైద్యపరంగా చూస్తే ఇందులో అత్యధిక స్థాయిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో వాపు అంటే ఇన్ఫ్లమేషన్ సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, పరిగడుపున రక్తంలో చక్కెర స్థాయిలను, హీమోగ్లోబిన్ A1Cని మరియు అపోలిపోప్రోటీన్ B స్థాయిలను అల్లం వాడకం గణనీయంగా తగ్గిస్తుందని క్లినికల్ డేటా కూడా స్పష్టంగా చెబుతోంది. కేవలం వంటగది రుచులకే పరిమితం కాకుండా అద్భుతమైన క్లినికల్ ప్రయోజనాలున్న అల్లం ఉత్పత్తిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికే ఈ మిజోరం అల్లం మిషన్ ఒక బలమైన పునాది వేస్తోంది.